ఆయిల్ ఉందా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి విలేజ్లో ఇది సండే రొటీన్ అండి. సో ఇవాళ మా డే ఎట్లా గడిచింది నేచురల్గా అనేది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. వ్లాగ్ నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూసి నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇంక ఇక్కడ మార్నింగ్ మంచిగా సన్ రైజ్ అవుతుంది. మా పెద్దోడైతే ఇంకా లేవలేదు, లేద్దామా వద్దా అని ఆలోచిస్తుంది. ఇంకా అట్లా ఫస్ట్ అయితే కిచెన్లోకి వచ్చేసి ఇక్కడైతే అమ్మ వాళ్ళ కోసం టీ అయితే పెట్టేశాను. ఇంకా నా కోసం కొంచెం హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను తాగడానికి. ఇంకా అమ్మ వాళ్ళు పనికి వెళ్తారు కదా, సో వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళరు, వచ్చిన తర్వాత ప్రశాంతంగా చేస్తారు. మార్నింగ్ ఇంకా టిఫిన్ చేయకపోయినా టీ తాగేసి వెళ్తారు. సో వాళ్ళ కోసం టీ పెట్టి నేనైతే ఇక్కడ హాట్ వాటర్ తాగుతున్నాను. అదే సుఖం. పడేయలేమా? ఈజీయే. అన్నది పెట్టరామా? అందరూ నన్ను అడుగుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్. ఇంక అట్లా నేను కొంచెం హాట్ వాటర్ తాగాను. అమ్మ వాళ్ళైతే టీ తాగేసి ఇంకా పనికి వెళ్ళి కూడా వచ్చారు. ఇంక ఈలోపు బ్రేక్ఫాస్ట్ కూడా చేసాము. ఆ రోజు ఏంటంటే ఉప్మా చేశాను అనమాట. సో ఇంకా తర్వాత నానమ్మ దగ్గరికి అయితే వస్తున్నాము. ఈరోజు నానమ్మ ఇంటి పైన దాడి చేస్తున్నాం అనమాట కోళ్ళ కోసం. సండే కదండి, సో ఇంక ఇవాళ స్పెషల్ ఉండాలి కదా మరి. ఇంకా అంటే అంత స్పెషల్ ఏం కాదు, బట్ నాటుకోడి అంటే అదొక స్పెషలే కదా. సో ఇంక అందుకే కోళ్ళ కోసం అయితే నానమ్మ ఇంటి పైన దాడికి వచ్చేసాం అనమాట, నేను మా నాన్న. ఆడుందా పాపం కోళ్ళు తప్పించుకుంటాకి కళ్ళుగా అంటారేమో లైట్ ఆత్మ. నమ్మి ఏంది అసలు కోళ్ళు ఏమి ఇప్పలేదా? నేనమ్మా కోళ్ళు ఏమి ఇప్పలేదా? ఇప్పుడు ఇది చిన్నదా పుంజు, ఇది చిన్నదాಗಿದೆ, ఇది చిన్న పుంజు ఆಗಿದೆ. నాన్న పిలుస్తున్నాడు. ఏం లేదు ఇవి ఎప్పటి నుంచో అట్లా ఆపేస్తూ వస్తుంది అనమాట నాన్నమ్మ. అంటే మా అక్క వాళ్ళు వచ్చిన తర్వాత కట్ చేద్దాము అని చెప్పేసి 2 పుంజులు ఉన్నాయండి. అండ్ ఒకటి వచ్చేసి ఇంకా కోడి పెట్టనమాట. ఇంక ఇవాళ 3 అయితే కట్ చేపించుకొస్తున్నారు నాన్న. అక్క వాళ్ళ కోసం అక్కళ్ళు వచ్చిన తర్వాత కట్ చేసుకుందాంలే అనేసి ఇంకా నాన్నమ్మ అట్లనే ఉంచేసింది. అప్పుడు కొంచెం పెద్ద అవుతాయి, అప్పుడంటే మరి పిల్లలు ఇప్పుడు కొంచెం పెద్ద అయినాయి కదా, అందుకనేసి. గుడ్డు పెట్టింది ఇటీ ఇంకో 2 ఉంటాయా దాని కిందే? దాని కింద ఎందుకుంటాయి? ఇప్పుడు అది పెట్టింది గుడ్డు. 300 kg అది చూడు బొక్కలోంచి అట్ట చూసిద్దా, పొట్టలోంచి పాము చూసినట్టు. 2 కమ్మేస్తున్నారా? నన్ను వదిలిస్తున్నావా ఇయ్యాలా అని పొడిచింది. మీకు కుమ్ముడే ఇయ్యాలా 3 బోండు పట్టుకొని వాసన చూస్తాడు.
సో ఇంక అట్లా మూడిటిని కూడా మా నాన్న అయితే ఒక బ్యాగ్ లో వేసేసారనమాట. అంటే మేము, అక్క వాళ్ళము, ఇంకా అన్నయ్య వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నాం కదండి. 3 అంటే 3 అనుకుంటారు కానీ బట్ అవి ఒక 1 కేజీ కంటే కొంచెం ఎక్కువ, అంటే 1.25 కేజీ వరకు అయ్యాయి. ఒక 2 ఒకటైతే 1 కేజీ అయిందనమాట. ఇంకా మా నానమ్మకు కొంచెం ఇవ్వాలి. సో అట్లా మళ్ళీ 3 అనగానే 3 అనుకుంటారు. సో కొంచెం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఇంక మాకు అది కరెక్ట్ గా సరిపోయిందనమాట. సో ఇంకా నాన్న అయితే కట్ చేయించుకోవడానికని వెళ్తున్నారు. మనం వెళ్దాం దా. వద్దమ్మా మనం వెళ్దాం. వద్దులే, నువ్వు వద్దులే. కారెక్కి వేసుకొని రండి, నేను అంతా కొడుతూ ఉంటా. అన్ని ఉన్నాయి, తీసుకుంటావా? తీసుకురాపు చూసి చెప్తా. తీసుకుంటావా? ఏం తీసుకునేదంట అక్కాయ్? నువ్వులే పట్టుకోమా, ఊడిపోతుంది. బొట్టు బెల్ల ప్యాకెట్ తీసుకుంటావు బొట్టుకున్నా. సో ఇంకా ఆ తర్వాత అయితే ఇక్కడ విలేజెస్ లోకి వస్తారు కదా, ఇట్లా క్లిప్స్ అని, రబ్బర్ బ్యాండ్స్, ఇంకా స్టిక్కర్స్ అవి తీసుకొని వస్తూ ఉంటారు. మేమైతే బోర్లోళ్ళు అంటాము. అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా అంటారులేండి. మేమైతే అట్లా అంటాము. ఇంకా అట్లా వెంట్రుకలకి ఇస్తారు, ఇంకా మనీతో అయితే మనీకి ఇస్తారు. ఇంకా అమ్మాయి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి క్లిప్స్ అట్లా తీసుకుందాంలే అనేసి ఇంకా పిలిచామన్నమాట. ఇంకా మా దగ్గర కొంచెం హెయిర్ ఉంది, మేమిచ్చే హెయిర్ కి ఇస్తదేమో అనేసి అనుకున్నాం. అంటే ఇప్పుడు హెయిర్ కి చాలా మంచి రేట్ ఉందండి అసలు. ఇంక అట్లా మేమిచ్చే హెయిర్ కి అయితే ఇవ్వనందనమాట. ఒక 4 పేర్స్ అట్లా క్లిప్స్ అయితే చూసాము, బట్ ఇవ్వనంది. ఇంకా సరేలే అనేసి మేము కూడా ఏమి తీసుకోలేదనమాట. అంత క్లిప్స్ అవి ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవేమన్నా ఊడిపోతాయేమో అనేసి ఒక డౌట్ వచ్చి ఇంకా తీసుకోలేదు. ఇదిగోండి అబ్బా, నాటు కూడా అయితే కట్ చేయించుకొని వచ్చారు మా నాన్న మంచిగా. సో ఇంకా వాష్ చేసేసి రెడీగా పెట్టేసుకున్నాం కర్రీ చేయడానికి. ఇక్కడైతే కర్రీ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసాం అన్నమాట. ఆనియన్స్ అవి వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, టొమాటోస్ అంతవరకు అయితే వేసాము. ఇంకా నెక్స్ట్ చికెన్ అయితే వేసేయాలి. ఇది మా అమ్మ ప్రాసెస్లో చేస్తున్నాను కర్రీ వచ్చేసి. సో ఇంకా అట్లా నేనైతే ఇక్కడ ప్రెషర్ కుక్కర్ లో చేస్తున్నాను అనమాట. అంటే నాటుకోడి కదా, సో కొంచెం కుక్ అవడానికి టైం పడుతుంది. అదే ప్రెషర్ కుక్ అయితే త్వరగా అయిపోతుంది కదా, అందుకనేసి ప్రెషర్ కుక్కర్ లో చేస్తున్నాను. ఇంకా అక్క వాళ్ళది కూడా ఇంకా అక్క వాళ్ళకైతే ఇచ్చేసాము. నేనైతే యాక్చువల్ గా అందరం కలిసి ఒక దగ్గర చేసుకుందాము అనేసి అనుకున్నాను, కానీ ఇంకా అలా కుదరలేదు అనమాట, ఇంప్లిమెంట్ చేయలేకపోయాము. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చూద్దాంలే అనేసి అనుకున్నాం అనమాట. సో అది ఇంకా ఫైనల్ అక్క వాళ్ళకి కూడా కొంచెం కర్రీ అయితే ఇచ్చేసాము. ఇంకా మా వరకు ఇక్కడ ప్రెషర్ కుక్కర్ లో అయితే చేస్తున్నాను అనమాట. సో కర్రీ నార్మల్ గా, అంటే నార్మల్ చికెన్ కర్రీ ఎట్లయితే చేస్తామో అంతే, కాకపోతే దీనికోసం అయితే అప్పటికప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకొని చేస్తే చాలా బాగుంటది. దీనికనే కాదు, నార్మల్ గా అయినా సరే ఫ్రెష్ మసాలా వేసుకొని చేస్తేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటది కదండి. సో ఇక్కడైతే అప్పటికప్పుడు మసాలా ప్రిపేర్ చేసి చేస్తున్నా అనమాట. మా అమ్మ అసలు మసాలాలు ప్రిపేర్ చేసి పెట్టుకోదు. అంటే ఈవెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా, ధనియా పౌడర్ అయినా, గరం మసాలా అయితే అస్సలు యూజ్ చేయదనమాట. నేను యూజ్ చేసినా కూడా అసలు ఊరుకోదు. నేను యూజ్ చేయను. ఇంకా మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా, ధనియాల పొడి అయినా అప్పటికప్పుడు ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసే ఇక్కడైతే కర్రీ చేస్తాను. ఈవెన్ నేనొచ్చినా సరే మసాలాలు అయితే ప్రిపేర్ చేయను. ఎప్పుడైనా ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవైతే స్టోర్ చేస్తాను గానీ, బట్ ఇంకా రిమైనింగ్ అయితే ఏమి స్టోర్ చేసుకోము. అప్పటికప్పుడే ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకుంటామనమాట. సో కర్రీ టేస్ట్ అయితే చాలా బావుందనమాట. ఇది ఏంటంటే నాటుకోడి గదా, మరీ గ్రేవీగా గాకుండా కొంచెం పులుసుగా, కొంచెం ఇట్లా చేసుకుంటేనే మాకు పర్సనల్‌గా చాలా ఇష్టము. మా సైడ్ అయితే ఖచ్చితంగా పులుసు ఉండాల్సిందే. అంటే మెయిన్‌లీ మా నాన్నకి అసలు పులుసు లేకపోతే నచ్చదనమాట. గ్రేవీగా చేస్తే అసలు తిట్టేస్తారు, పులుసు పెట్టొచ్చు గదా అని జెప్పేసి. పులుసు కొంచెం ఎక్కువ పెట్టేసుకొని మనకి కోల్డ్ అండ్ కఫ్ ఉన్న టైంలో సూప్ లాగా గూడా తాగొచ్చండి. చాలా బాగా వర్క్ అవుతదనమాట ఈ నాటుకోడి పులుసు అట్లాగా. సో అది ఇంక ఇక్కడైతే ఫైనల్లీ కర్రీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. సేమ్ చికెన్ కర్రీ ప్రాసెస్, ఆయిల్ వేసుకొని ఇవి ఉల్లిపాయలు, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ కూడా వేసేసి మంచిగా ఫ్రై అయిన
అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా నాటుకోడి చికెన్ వేసేసి ఇంకా అందులోనే కొంచెం ఉప్పు పసుపు వేసి ఒకసారి మంచిగా వాటర్ మొత్తం రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ టైంలోనే కొంచెం కారం కూడా వేసేస్తే మనకి కారం కూడా మంచిగా పీసెస్ కి పడుతుంది. తర్వాత కొంచెం వాటర్ వేసేసి ఒక 5-6 విజిల్స్ అయితే పెట్టాను అనమాట నేను. ఇంకా అట్లా పీస్ కుక్ అయిన తర్వాత అప్పుడు ధనియాలు ఇంకా ఎండు కొబ్బరి పౌడర్ అయితే వేసుకున్నాను. ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసా, అంతే. టేస్ట్ కూడా చాలా బాగుందనమాట. యాక్చువల్‌గా రాగి సంగటి చేద్దాం అనుకున్నా కానీ, మా అన్నయ్య అసలు ఒప్పుకోలేదండి. ఏదైనా సరే వైట్ రైస్ అయితే చాలా బావుంటది. బిర్యానీ, పులావులు ఇలాంటివి కూడా ఒప్పుకోడనమాట. సో, వైట్ రైస్ అనేసి గోల చేశాడు. ఇంక అందుకే నాకైతే రాగి సంగటి చేసుకోవాలనిపించింది గానీ, బట్ ఇంకా నా ఒక్కదాని కోసం ఏం చేసుకుంటాలే అనేసి చేసుకోలేదు. మా నాన్న వాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్ చూయించరనమాట. సో, ఇంకా లైట్ తీసుకున్నాను. సో, సండే స్పెషల్ అయితే అది నాటుకోడి కర్రీ అనమాట. ఇంకా అట్లా ఆఫ్టర్‌నూన్ తినేసాము. ఇంకా తర్వాతొచ్చేసి ఇది నేను నా వీడియోస్ కోసం అనేసి ఒక మైక్రోఫోన్ అయితే తీసుకున్నానండి. ఇదొచ్చేసి డిజిటెక్ వాళ్ళదనమాట. సో, ఒక 2 మైక్రోఫోన్స్ అయితే వస్తాయి. అండ్ ఇందాక చూయించింది అదొచ్చేసి రిసీవర్ అనమాట. ఆ రిసీవరు మనము మొబైల్‌కయితే కనెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇంకా 2 మైక్రోఫోన్స్ అవొచ్చేసి మనకి మ్యాగ్నెటిక్ టైప్‌లో అయితే ఉంటాయండి. నేను యాక్చువల్‌గా ఇంతకుముందు ఒక 2 తీసుకున్నాను. కాకపోతే అవి 500, 600 ప్రైస్‌లో తీసుకున్నాను. నాకైతే వేస్ట్ అనిపిచ్చాయి. అసలు నేను వాడను గూడా వాడలేదనమాట. సో, కొంచెం మంచిది తీసుకుందాం అనేసి తీసుకున్నా. ఇదైతే 4000 పడింది. ఇదిగోండి ఇదొచ్చేసి ఛార్జింగ్ పిన్ అనమాట. అది ఛార్జింగ్ కంపార్ట్మెంట్. సో, దానికి మనం అట్లా ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. అది మనకి ఇక ఈ రిసీవర్‌కి ఇంకా మ్యాగ్నెటిక్స్‌కి ఛార్జింగ్ అయిపోయింది అనుకున్నప్పుడు మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి. అంటే మనం ఆ ఛార్జింగ్ బాక్స్‌లోనే ఇవి పెట్టేస్తాం గదా! సో, ఛార్జింగ్ బాక్స్‌కి కూడా ఛార్జింగ్ అయిపోతే మనం అట్లా పిన్‌కి పెట్టేసుకోవాలనమాట. ఇంకా నార్మల్‌గా మన అడాప్టర్ ఉంటది గదా! ఇంకా అడాప్టర్‌కి మనం పెట్టేసుకోవడమే. వన్స్ మనకి ఛార్జింగ్ ఫుల్ అయింది అనుకుంటే మనం దీన్ని కంటిన్యూయస్‌గా 6 అవర్స్ వరకు గూడా యూజ్ చేసుకోవచ్చండి. అండ్ ఇదొచ్చేసి ఇది మనం క్యామ్ గనుక యూజ్ చేస్తే అంటే కెమెరా ఉంటది గదా! సో, కెమెరాకి మనం అది ఫిక్స్ చేసుకోవాలనమాట. రిసీవర్‌కి పెట్టేసేయాలి. రిసీవర్‌కి ఒక అంటే మనకి మొబైల్స్ అనుకోండి ఆండ్రాయిడ్‌కయితే సి టైప్ పిన్ కదా! అదే ఐఫోన్‌కనుకోండి ఈ పిన్ ఉంటది. ఇది పెట్టేసుకోవడమే ఐఫోన్‌కి. ఇంకా క్యామ్‌కయితే నేను ఇందాక చూపించిన వైర్ అనమాట. దానికి హోల్‌లా ఉంటది గదా! సో, ఆ హోల్‌కి ఇంకా మొబైల్‌కి మనం రిసీవర్‌కి క్యామ్‌కున్న హోల్‌కి మనం పెట్టేసుకోవడమే అనమాట. సో, అది మనం మూడిటికి గూడా యూజ్ చేసుకోవచ్చు. ఐఫోన్‌కి, ఆండ్రాయిడ్‌కి అలాగే ఇంకా క్యామ్‌కి అంటే కెమెరాకి మూడిటికి కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. సో, ఇంక ఇదొచ్చేసి మైక్రోఫోను. ఇది మ్యాగ్నెటిక్ మైక్రోఫోన్ అండి. మనకి కావాలి అంటే కాలర్‌కి ఇట్లా మ్యాగ్నెట్ పెట్టేసుకోవడమే. ఇదిగోండి అది కాలర్ అనుకోండి. ఇట్లా మ్యాగ్నెట్ లాగా పెట్టేసుకోవడమే అనమాట. మ్యాగ్నెట్ వద్దు అనుకునే పనైతే కనుక అంటే అట్లా కాలర్ లాగా క్లిప్ లాగా కావాలి అనుకుంటే క్లిప్ కూడా వచ్చిందనమాట మనకి. ఇదిగోండి దానికి కూడా మ్యాగ్నెటే. ఆ క్లిప్ ఇంకా మన కాలర్‌కి పెట్టేసుకోవడమే. క్లిప్‌తో ఏమి మనకి అంత యూజ్ అయితే ఉండదు. బట్ సేఫ్ సైడ్ మనకి అవి కూడా ఇచ్చారనమాట. సో, నేను ప్రెజెంట్ వాయిస్ ఓవర్ అయితే ఈ మైక్రోఫోన్ యూజ్ చేసే ఇస్తున్నానండి. సో, నాయిస్ తీసుకోవడము అదైతే పెద్దగా లేదు. నార్మల్‌గా డైరెక్ట్‌గా వాయిస్ ఓవర్ ఇస్తే ఏ ఒక్కటి కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే వస్తూ ఉంటాయి. కానీ ఈ మైక్రోఫోన్ అయితే అంత నాయిసెస్ అయితే తీసుకోవట్లేదు. నాకైతే మంచిగా అనిపిచ్చింది. సో, ఎవరికన్నా స్టార్టింగ్‌లో ఉన్న వాళ్ళకి అంటే అంత బడ్జెట్ పెట్టలేము అనేసి కొంచెం తక్కువ కాస్ట్ తీసుకుంటాం గానీ అవైతే అసలు మనకి యూజ్ అవ్వవనమాట. నేను గూడా అట్లా 2 తీసుకొని వేస్ట్‌గా వదిలేసాను వాటిల్ని. సో, ఫైనల్‌గా ఒకటి తీసుకుందాము అనేసి 4000 అయిందనమాట ఇది. నేనైతే ఇది తీసుకున్నాను. ఇంకా బెటర్ క్వాలిటీ ఇంకా ప్రైస్‌వి కూడా ఉన్నాయి. బట్ ప్రస్తుతానికి నా దగ్గరున్న బడ్జెట్‌కి నేనైతే మంచిది ఇది వేరే టెక్ వాళ్ళని అడిగాను. మంచిదని చెప్పారు. అందుకే ఇది తీసుకున్నా అనమాట. సో, అది ఇదిగోండి ఈ పిన్ సి టైప్ పిన్ అనమాట. మనం దీన్ని ఈ రిసీవర్‌కి పెట్టేసి ఇంకొక సైడ్ మన మొబైల్‌కి కనెక్ట్ చేసుకోవడమే. కనెక్ట్ చేసి అక్కడ పవర్ బటన్ ఉంటది యెల్లో కలర్‌ది. పవర్ బటన్ అయితే ఆన్ చేసుకోవాలి. ఇంకా దానికి మనం వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, డిక్రీజ్ చేసుకోవడానికి కూడా అన్నీ ఉంటాయన్నమాట. సో, అదండి నేను తీసుకున్న డిజిటెక్ మైక్రోఫోన్ అయితే ఎవరికన్నా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. క్వాలిటీ అయితే నాకు బాగా నచ్చింది. సో, ఈ వాయిస్ ఓవర్ చెప్పాను గదా! ఈ మైక్రోఫోన్ యూజ్ చేసే ఇస్తున్నా అనమాట. 2 ఇన్ 1 వైర్‌లెస్ మైక్రోఫోను. సో, ఇదండి ఫైనల్‌గా నేనైతే తీసేసుకున్నాను. చేసుకోండి. మనోని ఫోకస్ చేసాలే. వీడియో చూసేటప్పుడు ఫోకస్ లైట్లో ఎవరు ఉన్నారో చెప్పు.
ఇంకా అక్కడి నుంచి ఈవినింగ్ టైము ఇంకా మా పెదనాన్న వాళ్ళ ఇంటికైతే వచ్చామనమాట. ఈవినింగ్ టైమ్ అనే కాదులేండి. ఇంకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు. నేను, మా అక్క అంటే తోడికోడళ్ళం కాబట్టి మా ఇంటి దగ్గర ఒకే ఇంట్లో ఉంటాము. బట్ ఇది మా పెదనాన్న వాళ్ళది మా అక్కకు పుట్టిల్లు. ఇంక మాది మాకు పుట్టిల్లు కాబట్టి ఒకళ్ళం అక్కడ, ఒకళ్ళు ఇక్కడ ఉంటాం గానీ, బట్ మోస్ట్‌లీ ఇక్కడే ఉంటామనమాట. సో, అది ఇంక పిల్లలు ఆడుకుంటున్నారు ఈవినింగ్ టైము. ఇదంతా కొంచెం బండలు కదండీ! అప్పటి వరకు ఎండ బాగా ఉంది. సో, కొంచెం వాటర్ చల్లితే ఆవిరంతా పోతదిలే అని జెప్పేసి ఇంకిక్కడైతే కొంచెం అట్లా వాటర్ చల్లుతా ఉన్నామనమాట. అటు బోయి బాకు ఇటు అటొద్దు అటు బోయి పో. అటు 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 ఆడుకుంటున్నారుగా అటు దా. అరే టబ్ అంటే అబ్బాయికి ఇవ్వండి రా, టబ్బు పగిలిద్ది. ఇసిరిసిరాయి మాకు. వాడు నీళ్ళు ఎదుక్కుంటున్నాడు. మేము ఆకాశంలో పక్షులమే. మళ్ళీ తడుపుకుందంట ప్యాంటు. అక్క 1 more time ప్లీజ్. అక్క 1 more time ప్లీజ్. అరే ట్యాప్ కట్ అయింది. ఇటు ఇద్దరు ట్యాప్ ఆఫ్ చేయాలి మీరిద్దరు. వాస్విక్ షన్విక్. సో ఇంకట్లా ఈ సమ్మర్‌లో అయితే ఇంకా ఫ్యామిలీ అందరం ఒకే దగ్గర ఉన్నాం గదా! మంచిగా ఒక వాల్యుబుల్ టైమింగ్‌నయితే స్పెండ్ చేయగలుగుతున్నామనమాట. సో ఇంక వదిన వాళ్ళు కానీ, అక్క వాళ్ళు, పిల్లలు పిల్లలు లేకపోతే ఇక అల్లరే ఉండదు కదండీ! సో అట్లా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. సో ఇంక మరి ఇది ఇవాల్టి వ్లాగ్. నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.